హలో! ఈరోజు వీ నెక్ బయా స్ట్రిప్ అండ్ స్ట్రెయిట్ స్ట్రిప్‌తో ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ బయా స్ట్రిప్ తీసుకున్నాము. ఈ స్ట్రిప్ జాయింట్స్‌లో క్లాత్‌ని ఓపెన్ చేసి నెయిల్‌తోని స్ట్రెయిట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నెక్ స్టిచ్ చేశాక ఎత్తుగా కనిపించదు. ఇప్పుడు కట్ చేసుకున్న వీ నెక్ మిడిల్ పాయింట్‌లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఫ్యాబ్రిక్‌ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బయా స్ట్రిప్‌ని నెక్ ఒక కార్నర్‌లో పెట్టి స్టిచ్ స్టార్ట్ చేద్దాము. వీ నెక్ మిడిల్ పాయింట్ వచ్చేటప్పుడు స్ట్రిప్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసిన పాయింట్ నుంచి ఎక్స్ట్రా క్లాత్ పైకి తీసుకొని ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయ్యేలాగా పెట్టేసుకొని స్టిచ్ కంటిన్యూ చేయాలి. ఇలా ట్రయాంగిల్ చేసే పార్ట్ దగ్గర కింది భాగంలో ఫోల్డ్ రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఫోల్డ్ వస్తూ ఉంటే స్ట్రిప్‌ని కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు స్టిచ్ కంటిన్యూ చేస్తూ మార్క్ చేసిన పాయింట్ దగ్గర ఆగి ఫ్యాబ్రిక్‌ని రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్ కంటిన్యూ చేస్తూ నెక్ లైన్ ఫినిష్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసి చూస్తే స్టిచ్ వీ నెక్ షేప్‌లో రావాలి. ఒకవేళ అలా రాకుంటే వేసిన స్టిచ్ తీసేసి మళ్ళీ స్టిచ్ చేయాలి. చేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టేటప్పుడు థ్రెడ్ కట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. వేసిన బయా స్ట్రిప్‌ని బయటికి ఓపెన్ చేసి ఓవర్‌లాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని లైన్ మీద కాకుండా కొంచెం బయట వైపుకి పెట్టేసుకొని స్టిచ్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసి బయా స్ట్రిప్‌ని లోపలికి 2 ఫోల్డ్స్ చేసి స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసెస్‌ని కట్ చేసుకొని స్టిచ్ కంటిన్యూ చేయాలి. వీ షేప్ సరిగా రావడానికి వీడియోలో చూపించిన విధంగా బయా స్ట్రిప్‌ను డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్‌ను కంటిన్యూ చేయాలి. బయా స్ట్రిప్ మీద వేసే స్టిచ్ ఎడ్జ్‌లో వేయాలి. రాంగ్ సైడ్‌లో ఇలా కనిపిస్తుంది, రైట్ సైడ్‌లో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రెయిట్ స్ట్రిప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. దీనికోసం 1.5 విడ్త్ ఉన్న 80 to 90 సెంటీమీటర్ స్ట్రిప్ తీసుకొని ఒకవైపు రా ఎడ్జ్‌ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశాక స్ట్రిప్ ఇలా కనిపిస్తుంది. ఈ స్ట్రిప్‌లో రాంగ్ సైడ్ చూసేసుకొని ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద పెట్టుకొని స్టిచ్ స్టార్ట్ చేయాలి. 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ విడ్త్‌తోని ప్లీట్ పెట్టేసుకొని 1 ఇంచ్‌లో ప్లీట్ స్టిచ్ చేస్తూ కంటిన్యూ చేయాలి. బయా స్ట్రిప్‌తో వీ నెక్ పాయింట్ ఎలాగైతే స్టిచ్ చేసామో ఇక్కడ కూడా అలాగే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని ట్రయాంగిల్ షేప్‌లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయడం కంటిన్యూ చేయాలి. ప్లీట్స్ పెట్టడం మర్చిపోకూడదు. ఇలా ప్లీట్స్ పెడుతూ స్టిచ్‌ని మొత్తం కంప్లీట్ చేయాలి. ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసి స్టిచ్‌ని చూసుకోవాలి. ఒకవేళ స్టిచ్ వీ షేప్‌లో రాకుంటే స్టిచ్ తీసేసి మళ్ళీ ఇంకొకసారి వీ షేప్‌లో వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని స్ట్రిప్‌ను బయటికి ఫోల్డ్ చేసి ఓవర్‌లాప్ స్టిచ్ వేసుకోవాలి. బయా స్ట్రిప్‌లో లాగానే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని బయటికి ఫోల్డ్ చేసి స్టిచ్ కంటిన్యూ చేస్తూ నెక్ లైన్ ఫినిష్ చేసుకోవాలి. రెడీ అయిన గార్మెంట్‌ని రివర్స్ చేసి ఓవర్‌లాప్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు షేప్‌కి అనుగుణంగా ప్లీట్స్‌ని ఓపెన్ చేస్తూ స్టిచ్ కంప్లీట్ చేయాలి. దీనితో వీ నెక్ రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.